అమరావతి రాజధాని ప్రాంతంలో టైటస్ బాబు కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అనేక మందిని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకుందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆరోపించారు. లాడ్జ్ సెంటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో భూములు కొనిపెడతామని నమ్మించి పిడపర్తి టైటస్ బాబు అనేక మంది వద్ద కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో తన బంధువుల పేర్లపై సుమారు 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. ఈ వ్యవహారంపై బాధితులు ప్రశ్నించగా కొందరికి నకిలీ విక్రయ పత్రాలు ఇచ్చారని రావెల కిషోర్ బాబు ఆరోపించారు. దీంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేయడంతో టైటస్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్కు వెళ్లిపోయారని పేర్కొన్నారు. 2022లో టైటస్ బాబు మృతి చెందగా ఆయన భార్య పిల్లలు తిరిగి మంగళగిరికి వచ్చి 2026లో మరో భూ కుంభకోణానికి తెరతీశారని రావెల కిషోర్ బాబు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, నారాయణతో పాటు పోలీసు ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో మాకు జరిగినటువంటి ఒక అన్యాయాన్ని మీ దృష్టికి తేవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాం. 2014లో రాజధాని ప్రకటించిన తర్వాత మంగళగిరిలో ఈ భూ కుంభకోణాలు మొదలయ్యాయి. నేను మంత్రిగా ఉన్న రోజుల్లో 2014 తర్వాత ఆనాటి ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రార్ అయినటువంటి చావలి బాలస్వామి అనే అధికారి అండదండలతో మంగళగిరిలో ఒక భూమాఫియా మమ్మల్ని పెద్ద ఎత్తున మోసం చేసింది. అందులో ముఖ్యంగా పిడపర్తి టైటస్ బాబు అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్, వాళ్ళ కుటుంబం పిడపర్తి భార్య పిడపర్తి సుజయ, కుమార్తెలు పిడపర్తి అహల్దా, పిడపర్తి అమార్చల్, వీళ్ళు ఆ రోజు నేను మంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో నా భార్య అయినటువంటి శాంతి జ్యోతి గారిని మోసం చేసి ఆవిడతో పాటు అనేక మందిని అమాయకుల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు రాజధానిలో భూములు కొనిపెడతామని చెప్పేసి వసూలు చేశారు. ఆనాటి జిల్లా రిజిస్ట్రార్ చావలి బాలస్వామి వారిని ప్రోత్సహించారు. ఈ అమాయకులైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి కోట్లాది రూపాయలు రాజధానిలో భూములు కొనిపెడతామని వసూలు చేసినటువంటి టైటస్ బాబు కుటుంబం డబ్బులు ఇచ్చిన వారిని పేరును కాకుండా వాళ్ళ పేరున, అనగా పిడపర్తి టైటస్ బాబు పేరున, భార్య పిడపర్తి సుజయ పేరున, కుమార్తెలు అహల్దా, అమార్చల పేరున, వాళ్ళ బంధువులు మిత్రుల పేరున భూములన్నీ కూడా కొనిపెట్టుకొని వాళ్ళకి ఎవరైతే నా భార్య శాంతిజ్యోతి లాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, మిత్రులు దండగిరి కృష్ణ అనేటువంటి వ్యక్తి, ఈయన కూడా వాళ్ళు 25 లక్షలకు మోసం చేశారు. ఇంకా ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా నేను చెప్తాను, మీకు కూడా సర్క్యులేట్ చేస్తాను. ఈ విధంగా వాళ్ళ పేరున భూములు కొని తర్వాత మాలాంటి వాళ్ళ పేరున భూములు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్లు చేసి మోసం చేయడం జరిగింది.